స్టూడెంట్స్ నెక్స్ట్ డిఎల్డి నుండి నెక్స్ట్ కాన్సెప్ట్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో మనం ప్రీవియస్లో ఎస్ఆర్ కాన్సెప్ట్ చూసేటప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లోని మనకి 4 కండిషన్లోని ఫస్ట్ కండిషన్ 0 0 తీసుకునేటప్పుడు నో చేంజ్ వచ్చింది వాల్యూస్. 0 1 తీసుకున్నప్పుడు సెట్ అండ్ 1 0 తీసుకున్నప్పుడు రీసెట్, 1 1 తీసుకునేటప్పుడు ఇన్వాలిడ్ వచ్చింది కదా. సో అక్కడ ఇన్వాలిడ్ స్టేట్ అనేది వేస్ట్ ఆఫ్ స్టేట్ అయింది. సో ఆ స్టేట్ని మనం టాగల్గా చేయడం కాన్సెప్టే ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో టాగల్ మీన్స్ ఏంటి అంటే, సో మనం ప్రీవియస్ ఇన్పుట్ 1 తీసుకుంటే నెక్స్ట్ అనేది దాని అవుట్పుట్ అనేది 0 వస్తుంది, లేదా ప్రీవియస్ ఇన్పుట్ 0 తీసుకుంటే నెక్స్ట్ ఇన్పుట్ అనేది 1, అవుట్పుట్ అనేది 1గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ లైక్ కాంప్లిమెంట్ లాగా. ఓకే, సో ఆ చేంజెస్ని ఇన్వాలిడ్ స్టేట్ని టాగిల్ స్టేట్లోకి తీసుకురావడమే ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా టీ డిఫైన్స్ ది టర్మ్ టాగిల్. నౌ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ యాజ్ ఏ టాగిల్ స్విచ్. సో టాగిల్ స్విచ్ లాగా ఇక్కడ వర్క్ చేస్తుంది. ద నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్ ఈజ్ చేంజ్డ్ విత్ ది కంప్లీట్ ఆఫ్ ది ప్రెజెంట్ స్టేట్ అవుట్పుట్. సో ఏంటి, ద నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్ ఈజ్ చేంజ్డ్. సో ఎప్పుడైతే ఒక ప్రెజెంట్ స్టేట్ ఉంటుందో దాని ప్రెజెంట్ స్టేట్ని మనం చేంజ్ చేయడమే నెక్స్ట్ స్టేట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో టీ ఫ్లిప్ ఫ్లాప్ బై మేకింగ్ చేంజ్ ఇన్ ది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం 2 ఇన్పుట్స్గా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఇది జే ఇది కే అనుకుంటే, సో 2 ఇన్పుట్గా తీసుకున్నప్పుడు 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓకే, సో లాస్ట్ ఇన్వాలిడ్ స్టేట్ని మనం టాగిల్ స్టేట్గా చేసాం. ఇక్కడ ఏంటి అంటే, సో ఈ జేని కేని కలిపి కనెక్ట్ చేస్తాం సింగిల్ ఇన్పుట్గా. సో దిస్ ఈజ్ ది టాగిల్ స్టేట్. ఎయిదర్ 0 or 1 ఉంటుంది ఈ కండిషన్లో. ఓకే, ఎయిదర్ 0 or 1 అనేది ఈ టాగిల్ స్టేట్లో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఎలా జరుగుతుంది అనేది. సో దీని డయాగ్రామ్ అనేది ఇది. సో ఇన్పుట్ తీసుకుంటాం. మనకు ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్ ప్రీవియస్లో చెప్పినట్టు ఎప్పుడైతే క్లాక్ కనెక్ట్ చేస్తామో అది ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్. ఓకే, క్లాక్ కనెక్ట్ చేయకపోతే అది లాచెస్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇన్పుట్ టాగిల్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ కాంప్లిమెంట్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ అవుతుంది. దీన్ని ఎందుకు ఫీడ్బ్యాక్గా అంటే రిఫరెన్స్గా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అవుట్పుట్ అనేది క్యూఎన్ అయితే దానికి ఇన్వర్టర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఎన్ 0 అయితే దానికి కాంప్లిమెంట్ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఎన్ అనేది 1 అయితే దాని కాంప్లిమెంట్ 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ టాగిల్. ఓకే, సో ఇనీషియల్గా ఫస్ట్ మనం టాగిల్ వాల్యూ 0 సెట్ చేద్దాం. సో టీ వాల్యూ 0 తీసుకుంటే సో మనకి ఇక్కడ కూడా 0 అవుతుంది. క్లాక్ వాల్యూ ఎవ్రీ టైం 1. ఓకే, క్లాక్ ఆల్వేస్ సెట్ టు 1. ఓకే, సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు NAND గేట్. సో NAND గేట్లో చూస్తే సో ఎండ్కి ఆపోజిట్, ఎండ్కి నాట్ గేట్ యాడ్ చేసినట్టే NAND గేట్ వస్తుంది. సో ఎండ్ ఆపరేట్కి రివర్స్ NAND గేట్. ఓకే, సో ఎనీ 1 0 అయితే ఇట్ విల్ బికమ్స్ అవుట్పుట్ 1. ఓకే, సో ఇక్కడ 0 ఉంది, ఈ ఇన్పుట్ అనేది ఇక్కడ 0, ఇన్పుట్ అనేది ఇది 0. ఓకే, సో ఈ అవుట్పుట్ మనకి 1. సో దీని అవుట్పుట్ ఇది అవుతుంది. సో ఇప్పుడు దీని ఎనీథింగ్ ఈ అవుట్పుట్ ఏదైనా ఫస్ట్ మనకి ఎనీ 1 0 అయితే అవుట్పుట్ బికమ్స్ 1 వస్తుంది అకార్డింగ్ టు NAND గేట్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు 1 వస్తుంది. సో ఈ G1 యొక్క అవుట్పుట్ అనేది G2కి ఇన్పుట్గా అవుతుంది. అంటే దిస్ ఈజ్ ది 1. ఓకే, ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. ఫస్ట్ వాల్యూ t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. సో t ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు qn+1 వాల్యూ అండ్ qn+1 వాల్యూ కాంప్లిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఈ 1 అనేది దీనికి పాస్ చేస్తాం. సో దీని యొక్క ఈ G2 యొక్క నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, ఓకే, qn కాంప్లిమెంట్. సో ఈ రెండింటిని మనం రిఫరెన్స్గా యూజ్ చేస్తాం కదా, అంటే ఫీడ్బ్యాక్గా. సో QN కాంప్లిమెంట్ అంటే 1 × QN కాంప్లిమెంట్, 1 × QN కాంప్లిమెంట్. సో NAND గేట్కి కనెక్ట్ చేసాం కాబట్టి హోల్డ్ కాంప్లిమెంట్ వచ్చింది. 1 × QN కాంప్లిమెంట్ అంటే QN కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. సో ఇక్కడ మనకి హోల్ 2 టైమ్స్ కాంప్లిమెంట్ ఉంటే అది క్యాన్సిల్ అయ్యి QNగా వస్తుంది. సో ఇప్పుడు మన వాల్యూ అనేది ఫస్ట్ ఇనీషియల్గా QN తీసుకుంటే అవుట్పుట్ కూడా QN వచ్చింది, ఇదేం చేంజ్ అవ్వలేదు.
నెక్స్ట్ ఇక్కడ చూద్దాం Qn+1 కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 1 ఉంది, క్లాక్ 0 ఉంది. సో ఎనీథింగ్ 0 ఉంటే దీని అవుట్పుట్ మనకి రిమైనింగ్ తెలియకపోయినా వన్ ఆఫ్ ది ఇన్పుట్ 0 ఉంటే ఇట్ విల్ బికమ్ 1. ఇప్పుడు దీనికి ఎనదర్ ఇన్పుట్ ఇక్కడ ఏంటి? సో ఈ ఇన్పుట్ అవుతుంది Qn. ఓకే, ఇప్పుడు 1 ఇంటూ Qn. సో ఇది NAND గేట్కి కనెక్ట్ చేసాం కాబట్టి కాంప్లిమెంట్ రాస్తున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? Qn కాంప్లిమెంట్. సో ఇక్కడ మనం Qn తీసుకునేటప్పుడు Qn వచ్చింది, Qn కాంప్లిమెంట్ తీసుకునేటప్పుడు Qn కాంప్లిమెంట్ వచ్చింది. సో ఈ కండిషన్ అనేది నో చేంజ్. సో ఇక్కడ కండిషన్ అనేది నో చేంజ్. సో ప్రీవియస్ సెట్ అనేది మనకి తెలియదు కాబట్టి ఏదర్ 0 or 1 అవ్వచ్చు కాబట్టి ఇక్కడ మనం డోంట్ కేర్ కండిషన్ రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ Qn అనేది వచ్చింది అనుకుందాం, ఆర్ నో చేంజ్ అని వచ్చింది. నెక్స్ట్ t = 1 తీసుకుందాం. సో t = 1 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ అనేది 1, నెక్స్ట్ క్లాక్ కూడా 1. సో ఇన్పుట్ మనకు తెలియదు. సో ఇక్కడ తెలియాలంటే ఇది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఈ ఫీడ్బ్యాక్ యారో చూడండి, బ్లూ కలర్. సో ఈ ఇన్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాం, అంటే Qn కాంప్లిమెంట్. 1 × 1 1 ఇంటూ Qn కాంప్లిమెంట్. సో Qn కాంప్లిమెంట్ అవుతుంది. ఈ Qn కాంప్లిమెంట్ అనేది ఈ NAND గేట్కి మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి Qn వస్తుంది. సో ఇక్కడ G1 వచ్చిన అవుట్పుట్ G2కి కూడా ఇన్పుట్ కదా, సో ఇక్కడ Qn ఉంది. నెక్స్ట్ సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇది చూద్దాం. 1 × 1 ఈ అవుట్పుట్ 1, ఇక్కడ అవుట్. సో దీనికి ఫీడ్బ్యాక్ ఏంటి? Qn. సో Qn ఈ వాల్యూ అనేది Qn. ఇప్పుడు NAND గేట్కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి Qn కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ దీని G4 యొక్క ఇన్పుట్ ఏంటి? Qn కాంప్లిమెంట్. ఇప్పుడు మనకి కండిషన్ అనేది ఇక్కడ Qn ఉంది, Qn కాంప్లిమెంట్ వచ్చింది. వెన్ Qn = ఎయిదర్ 0 or 1 తీసుకుందాం. సో ఫస్ట్ Qn = 0 కన్సిడర్ చేసినట్టయితే Qn+1ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి Qn+1, Qn అనేది 0 అయితే అంటే ఇది 0 అనుకోండి. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? Qn కాంప్లిమెంట్, అంటే 0 ఇంటూ Qn కాంప్లిమెంట్. సో NAND గేట్కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి హోల్ కాంప్లిమెంట్. ఓకే, సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 0 కాంప్లిమెంట్ వచ్చింది. సో 0 కాంప్లిమెంట్ అంటే ఏంటి? మనకి వాల్యూ ఆబ్వియస్గా 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ Qn 1 తీసుకుందాం. Qn = 1. సో Qn+1 కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ Qn అనేది 1 తీసుకుంటే అంటే 1 కాంప్లిమెంట్. ఇది Qn అనేది 1 అయితే కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1 కాంప్లిమెంట్ డాట్. సో ఇక్కడ ఇన్పుట్ అనేది మనం ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఇక్కడ ఇది వస్తుంది, Qn వస్తుంది. సో Qn NAND గేట్కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి హోల్ కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి 0 కాంప్లిమెంట్, సారీ ఇక్కడ 1 కాంప్లిమెంట్ మీనింగ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 0 కాంప్లిమెంట్ వచ్చింది. ఇక్కడ 0 కాంప్లిమెంట్ అంటే 1, అంటే Qn+1 కాంప్లిమెంట్ వాల్యూ 0 అయితే సో దీనికి Qn+1 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి టాగిల్ కండిషన్ వచ్చింది. 0 తీసుకున్నప్పుడు 1 వచ్చింది, 1 తీసుకున్నప్పుడు 0 వచ్చింది, అంటే కాంప్లిమెంట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ది టాగిల్ కాన్సెప్ట్. టేబుల్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? Qn కాంప్లిమెంట్ వచ్చింది, అంటే either 0 or 1. ఇక్కడ 0 వస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. సో ఇక్కడ 0 తీసుకున్నప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రెజెంట్ స్టేట్ 0 or 1 ఉంటుంది. సో 0 0 either 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ T1 తీసుకున్నప్పుడు either 0 or 1 ఉంటుంది, అంటే 2 పాసిబిలిటీస్ 1 ఉంటుంది, either 0 or 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో 0 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అంటే ఇక్కడ చూడండి 0 తీసుకున్న నో చేంజ్ కండిషన్ అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో ఈ అవుట్పుట్ కూడా సేమే వస్తుంది.
నెక్స్ట్ 1 తీసుకునేటప్పుడు ఎయిదర్ 0 ఆర్ 1 రావచ్చు కదా. అంటే 0 తీసుకున్నప్పుడు కాంప్లిమెంట్ 1 వస్తుంది, 1 తీసుకున్నప్పుడు 0 వస్తుంది. అంటే 0 తీసుకున్నప్పుడు 1 వస్తుంది, 1 తీసుకున్నప్పుడు 0 వస్తుంది కండిషన్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ది టాగుల్ కాన్సెప్ట్. అండ్ దీనికి ఒక K-మ్యాప్ ట్రూత్ టేబుల్ డ్రా చేద్దాం. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, T ఒకటి, ప్రెజెంట్ QN ఒకటి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్ అవుట్పుట్ ఏంటి, QN+1. అంటే ఇప్పుడు మనకు నీడ్ అనేది రిక్వైర్మెంట్ 1 ఎక్కడ ఉందో చూసుకుందాం. సో 1 అనేది ఏ పొజిషన్లో ఉంది, T0 Q1, T0 Q1 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 1 ఎక్కడ ఉంది, T1 QN, T1 ఇక్కడ ఉంది, QN అనేది 0 అనేది ఇక్కడ ఉంది. సో ఇది. సో ఇక్కడ మనకి డయాగ్నల్గా అవుట్పుట్ వచ్చింది, డయాగ్నల్ పేర్ అనేది అయ్యింది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసరికి QN+1. ఎప్పుడైతే డయాగ్నల్ వస్తుందో దాన్ని ఎక్స్ఆర్ ఆపరేటర్, ఎక్స్ఆర్ గేట్ ఉంటాం. ఓకే, T XR N. సో దిస్ ఈజ్ ది T ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.